నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫోన్ ట్యాంపరింగ్కి సంబంధించిన ఎపిసోడ్ కొనసాగుతుంది. మొన్నటి రోజున మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించి నేడు కేటీఆర్కు సంబంధించి సిట్ నోటీసులు ఇవ్వడం, హడావిడిగా కూడా హాజరు కావాలంటూ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుంది అంటూ ఒక వాదన. లేదు గత ప్రభుత్వానికి సంబంధించి ఫోన్ ట్యాంపరింగ్కి సంబంధించి చేశారు, నిజాలు బయట పెట్టాలంటూ దర్యాప్తు జరుగుతుంది అంటూ ప్రభుత్వం వాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన యనుమల రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో భాగంగా ఇక్కడి ప్రభుత్వం ఎక్కడ కూలిపోతుందో అన్న భయంతోనే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారనే మరో వర్షన్ కూడా వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో ఉన్నాం. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఫోన్ ట్యాంపరింగ్కు సంబంధించిన ఎపిసోడ్ ఏంది, బీఆర్ఎస్ వాదన ఏంది, గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు, వారి వాదన ఎలా ఉంది అనేది కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా చూడొచ్చు సార్, మొన్న హరీష్ రావు నేడు కేటీఆర్, అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్లో? ఇప్పుడు 2 నెలలు అయింది, 2 నెలలు దాటిపోయింది గవర్నమెంట్ వచ్చి, ఇంకా సాక్షులను విచారిస్తున్నట. అంటే వాళ్ళ పరిపాలన ఎట్లుంది చూడు. నిజంగానే ఏమైనా జరిగిందంటే అప్పుడే కావాలి కదా, ఇప్పుడు ఎందుకు? కరెక్ట్ వాళ్ళకి ఏమైనా స్కామ్లు బయటపడ్డప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయి. వాళ్ళ అంతర్గత కొట్లాటలు స్టార్ట్ అయినప్పుడు గుర్తొస్తాయి. మంత్రి పదవి విస్తరణ ఉన్నప్పుడు అరే ఇంకోటి అలుగుతాడేమన్నప్పుడు ఇవి వస్తాయన్నమాట. ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏముంది, కోమటిరెడ్డి గారు నేను చచ్చిపోతా అంటున్నాడు, ఆత్మహత్య చేసుకుంటా, లేకపోతే బిడ్డ సంపన్న రా అంటున్నాడు, లేకపోతే మంత్రి పదవి రాజీనామా చేస్తా అంటున్నాడు. అటు ఆఫీసర్లు వ్యతిరేకమైపోయారు. నెక్స్ట్ ఆ కుంభకోణం బయటపడ్డది. అటు జర్నలిస్టులను వేయించారు, జర్నలిస్టులు ఐక్యమైపోయారు. అటు ఆఫీసర్లు గురుమంటున్నారు. కాన్స్టిట్యున్సీలలో తిరిగే పరిస్థితి లేదు. మంత్రి పోతే నిలదీస్తున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రి వాళ్ళు గురుమంటున్నారు. ఎమ్మెల్యేలు కోట్ల కేసు చేస్తారు గవర్నమెంట్ మీద. ఈ గవర్నమెంట్ అసలు తిరగబడే పరిస్థితి వస్తుంది. దీన్ని డైవర్ట్ చేయాలి. ఎట్లా అంటే పబ్లిక్ అంతా కూడా తిరగబడ్డారు అనుకో, గవర్నమెంట్ కుప్పకూలిపోతుంది. అక్కడ నేపాల్లోనో ఇక్కడ శ్రీలంకలో చూడు ఆ టైప్లో అవుతుంది. ఇక దాన్ని డైవర్ట్ చేసి ఏదో చేసిండ్రు అనేటట్లు కేటీఆర్ గారిని పిలిచి 2 రోజులు హరీష్ రావు గారిది అయిపోయింది, రేపు ఇంకోరు అంటే జనం మూడంతా ఒక వైపులో పెట్టి ఈ పని చేసుకోవాలని దోసుకోపోనికనమాట. ఒకవైపు శబ్దం అయితే అటు పోతారు, అందరు పోలీసు పోతారు చూడు, ఇటు ఎత్తుకొని పోతారు. ఆ టైప్లో ఉందన్నమాట. పోలీసు వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు, ఇదే పనిలో ఉన్నారు. మొత్తం సెటిల్మెంట్లు, భూ సెటిల్మెంట్లు, లేకపోతే ఏదైనా ఎవరైనా బిల్డర్ దొరికితే పర్మిషన్ ఇప్పిస్తాం, చలో మాకు ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలి, ఇవే ఆఫీసులు వేసుకొని కూర్చుంటారు అంతా కూడా. ఈ కరప్షన్ ఎట్లా పెరిగిపోయిందంటే పెద్ద వాళ్ళు పెద్ద గుట్టలు మింగుతున్నారన్నమాట. చిన్న వాళ్ళు చిన్న దేవులు ఆడుకుంటారు. ఎవరికి దోషినంత వాళ్ళు పట్టుకపోతారు. ఇప్పుడు వెనకడికి నేషనల్ హైవే మీద బీర్ సీజన్లో లారీ పడ్డదంటే పోయేటోడు తాగనోడు కట్టుకొని పోతాడు. అట్లా ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు వాడికి దోషిన కాడికి ఎవరిని చేతనైన కాడికి వాడు వేసుకుపోతారు. దోపిడి మూట టైప్. అంటే సార్ ఇందులో ఒక మాట, ఎందుకంటే దావోస్లో ఉన్న ముఖ్యమంత్రి కూడా మొన్న హరీష్ రావు ప్రెస్ మీట్లో కూడా చెప్పిన పరిస్థితి, 2 గంటల అధికారులు బయటకు వెళ్ళి ఫోన్ మాట్లాడడం, దాని తర్వాత వచ్చే ప్రశ్నలు అడగడం, ఇదంతా కేవలం టాపిక్ డైవర్షన్ అనుకోవచ్చా? నిజంగా ఈ కేసులకు సంబంధించి గతంలో ఫార్ములా ఈ రేస్కు సంబంధించి కూడా కేటీఆర్ని పిలవడం, ఇప్పుడు ఫోన్ ట్యాంపరింగ్కు సంబంధం లేదన్నప్పటికీ కూడా పిలిచిన పరిస్థితి కనబడుతుంది. అంటే భయంలో ఉన్నాడు అనుకోవచ్చా రేవంత్ రెడ్డి? అంటే వాళ్ళ పని వాళ్ళు క్లారిటీ ఉన్నారు. వాళ్ళ సెటిల్మెంట్లు మంచి బ్రాస్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఒకరు లిక్కర్ని సెటిల్మెంట్ చేసుకుంటున్నారు, ఒకరు భూములు సెటిల్మెంట్ చేసుకుంటారు, ఒకరు వేరే దేశంలో వేరే రాష్ట్రాల ఆస్తులు కొనుక్కుంటున్నారు. ఇట్లా వాళ్ళు పకడ్బందీగా ఫైనాన్షియల్గా ఇంక మళ్ళీ రాదు, ఇప్పుడే సెట్ చేసుకోవాలని వాళ్ళ పని ఉన్నారు. ఇది పబ్లిక్ కనపడకుండా ఉండడానికి ఈ కార్ ఈరేజింగ్ ఒక స్కామ్ అప్పుడు అది పెట్టేస్తారనమాట. ఇప్పుడు ఇంకోటి ఇట్లా వాళ్ళ దగ్గర అన్ని సీరియళ్ళు ఉంటాయి. అన్నీ వాళ్ళు ఏదో చేసేటప్పుడు ఇది లేపుతారు. ఇట్లా ఇక్కడ చూసేటట్లు ఎవడు నమ్మడు. ఇప్పుడు ఊర్లలో పోతే రైతులు గల్ల పట్టుకుంటున్నారు, బిడ్డ మాకు పిండి సంచులు ఇస్తలేవు, కరెంట్ ఇస్తలేవు, మా బతుకు ఇట్లా ఇస్తావు అని చెప్పేసి. అటు విద్యార్థులు అశోక్ నగర్ పోతే బయటికి కూడా రానియరు, మళ్ళీ బయటికి వెళ్ళనియరు. విద్యార్థుల ముఖం లేదు. రిటైర్డ్ ఉద్యోగులను పోయి పట్టుకుందని వాళ్ళకి లేదు. ఎక్కడ ఎవరి దగ్గర కూడా ముఖం చల్తలేదు అనమాట. ఇలా 42% రిజర్వేషన్ ఇవ్వాలా, బీసీలకు ఇస్తామన్నారు, అది లేదు. ఎలక్షన్లో పోతున్నారు. ఈ లొల్లిలో ఎవరు అడుగుతూ రోజు ఇదే నడవాలా. ఇప్పుడు ఇది ఇలా రేపు ఎల్లుండి మాట్లాడాలా 42% రిజర్వేషన్ మీద. ఇదే నడిస్తే ఎవడు మాట్లాడు కదా, నోటిఫికేషన్ వస్తే ఎవరి పనిలో వాడు ఉంటాడు. అట్లా వాళ్ళు డెవలప్మెంట్ గేమ్ కాదు, పెద్ద మాస్టర్ ప్లాన్ అనమాట. అంటే కేవలం స్కామ్ల నుంచి డైవర్షన్ కోసమేనా? 100% స్కామ్ల నుంచి డైవర్షన్ చేయడం తప్ప ఏం లేదంతా. ఇప్పుడున్న డీజీపీ గారిని ఇప్పుడు చేస్తలేరా అడగండి, ఫోన్ ట్యాపింగ్ అవుతలేదా అడగండి, ఎట్లా ఇన్ఫర్మేషన్ వస్తుంది వాళ్ళకి, ఎంతమంది పనిచేస్తారు ఈ ఫోన్ ట్యాపింగ్లు అడగండి. ప్రతి రాష్ట్రంలో జరుగుతుంటుంది. అదంతా ఒక డిపార్ట్మెంట్ ట్యాపింగ్ గీపింగ్ అంటాం,
వాళ్ళు నిఘా వ్యవస్థ అంటారు, ఇంటెలిజెన్స్ అంటారు. ఇంటెలిజెన్స్లో ఎవడేం చేస్తుండ్రో మేము కనుక్కుంటున్నామని చెప్తారు. ఎట్లా కనుక్కుంటారు వీళ్ళు? అంజనమే చూస్తారా? మంత్రం వేస్తారా? ఎట్లా చేస్తారు? ఇవే పనులు చేస్తారు అంతా. దాన్ని ఏదో ఇప్పుడు ఆఫీసర్లందరూ మా దగ్గర పనిచేసిన ఇప్పుడు అదే ఉన్నత స్థానంలో అందరూ పనిచేసారు కదా. మరి ఇవాళ చేస్తే నిజంగా చేస్తే వాళ్ళు కూడా బాధ్యులే కదా, వాళ్ళు కూడా బాధ్యులే కదా. మరి వాళ్ళు సమాధానం చెప్పాలి. పోయిన డీజీపీలు అందరూ పిలిపియాలి. ఇదంతా అంటే ఫైనల్గా ఇక్కడ మీతో పాటు చాలామంది కూడా అంటే కేటీఆర్కు సంబంధించిన నోటీసులు ఇవ్వడం, విచారణకు హాజరవుతున్న తరుణంలో చాలామందిని కూడా గృహ నిర్బంధం చేయడం, ఇటు భవన్లో కూడా గేట్లు వేయడం, దాంతోపాటు చాలా చోట్ల కూడా అరెస్ట్ల పర్వం కొనసాగుతుంది. అంటే పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని పరిపాలన సాధ్యమా, లేకపోతే వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా పోలీసులు కూడా ఏకపక్షంగా మారిపోతున్న తీరు కూడా కనబడుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? మంచి మంచి పోలీసులను తీసుకుపోయి పని లేని దగ్గర వదిలిపెట్టేసిండ్రు. సార్ నేను చెప్పినట్లు ఇంట అనే వాళ్ళు ఓన్లీ పైనుంచి కాదు, కింద ఎస్ఐ స్థాయి అధికారులు కూడా చాలామంది నిజాయితీగా ఏమో ఆ డ్యూటీ ఉండదన్నమాట. చెప్పినట్లు ఉంటారు, కీలక స్థానంలో పెడతారు. ఇక వీళ్ళు కలిసి నడుపుతారు అంతే. ఇప్పుడు ప్రభుత్వం నడుస్తుంది అంటే పోలీసులు నామినేషన్ చేపిస్తారు కొంతమంది, విత్డ్రాల్ చేపిస్తారు కొంతమంది, పార్టీ జాయినింగ్ చేపిస్తారు కొంతమంది. లాస్ట్కి పోలీసు వాళ్ళ గల్ల పడితే కూడా ఏమన్నారు, ఒక ఎస్ఐసిఐ గల్ల పట్టుకున్నారు మా జిల్లాలో, ఏం లేదు అంటే ఎట్లా నడుస్తుంది చూడాలి. అది కనుక కంబైన్డ్ ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు కలుపుకొని చేసుకుంటున్నారు. అంటే భవిష్యత్తులో హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా అయిపోయింది, దాని తర్వాత కేసీఆర్, కవిత కూడా నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అని కూడా అంటున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం రేపే చేయరు, అది ఇవ్వ 2-3 తర్వాత అయిపోయింది కదా, మళ్ళీ ఏదన్నా పని మొదలు పెడతారు అక్కడ, ఇది డైవర్ట్ చేస్తారు అట్లా అంతే. అంటే నైనిక బొగ్ బ్లాక్ డైవర్ట్ చేయడం కోసం అంతే. అన్ని ఎపిసోడ్ ఉంటాయి. ఇవన్నీ ఎంతమంది, ఇంకో 5-6 మంది పిలిచాలనుకుంటారు వాళ్ళు డైవర్ట్ అయ్యేటట్లు. ఇది అయిపోయిన తర్వాత ఇంకోటి పెడతారు, ఏదైనా ఒకటి తీస్తారు, ఇంకోటి తీస్తారు, లేపుతారు. అట్లా దాని మీద విలువాలని చెప్తారు. ఇప్పుడు ఏమైనా ఉంటే కదా వాళ్ళ దగ్గర ఏం లేదు. ఈ కార్ రేసింగ్ అన్నారు, ఎంత స్కామ్ అంటే 40 కోట్లు అన్నారు. మరి అనుకుంటేనే అందాల బామ్మలకు 100 కోట్లు ఖర్చు పెట్టింది, అది స్కామ్ కాదు. ఫుట్బాల్కు 100 కోట్లు ఖర్చు పెట్టింది, అది స్కామ్ కాదు. ఇష్టానుసారంగా ఒక భోజనంకు ₹1,00,000 పెట్టి భోజనాలు చేసిండ్రు, అది కూడా స్కామ్ కాదు. అర్థమైందా? ఇది 40 కోట్లు పెట్టి అంత పెద్ద ప్రతిష్టను ఉంచి కొన్ని 1000 కోట్లు తెలంగాణకు లాభం అయ్యేటట్టు చేసింది స్కామ్ అవుతుంది. అంటే వాళ్ళకి ఏం దొరకక ఏదో ఒకటి చేస్తారు అంతే. రైట్. ఫైనల్గా ఏం చెప్తారు రాష్ట్ర ప్రజలకు? రాష్ట్ర ప్రజలు దయచేసి మీరు గమనించండి, వీళ్ళు ఏమైనా పని చేస్తురా? మన కరెంటు గురించి ఆలోచన చేస్తలేరు, మన రైతు బంధు గురించి ఆలోచిస్తలేరు, రైతు కష్టాలు వాళ్ళకి కనబడతలేవు, మనల్ని బతకనిస్తలేరు, కనీసం పండిన పంటకు గిట్టుబాటు ధర కూడా లేదు. మాకు ఏంది, రైతు బతుకుతే మేము అందరం బతుకుతాం. రైతును నాశనం చేసిండు, గ్రామీణ వ్యవస్థ నాశనం అయిపోయింది, ఏ వర్గాలకు ఎవ్వరికి లేదు. కనుక వీళ్ళంతా డైవర్ట్ చేస్తున్నారు. ఏదో ఒక రోజు సిద్ధం కావాలా, అందరూ కలిసి తిరగబడడానికి సిద్ధం కావాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు ఏ ఎలక్షన్ వచ్చినా అప్రమత్తంగా లేకపోతే మొత్తం పోతుంది. వీళ్ళు ఎలక్షన్లో బయటపడడానికి ఎన్నో జిమ్మికులు చేస్తుంటారు. తెలంగాణను పరిపాలించాలని లేదు, వాళ్ళు బలం కావాలని చూస్తారు, ప్రజలు బలం కావాలని చూస్తలేరు. విద్యార్థులు కూడా ఆలోచన చేయాలి. కేసీఆర్ ముందే చెప్పిండు, ఆలోచన చేసుకోండి, తప్పు చేయకండి, చేస్తే మళ్ళీ మీరు ప్రాబ్లం పడతారని. ఆయన చెప్పినట్లయింది. బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పినట్టు చెప్పిండు ముద్దుగా, మీరు అర్థం చేసుకోలే. ఇప్పుడు కూడా అదే అవస్థ, నిద్రావస్థలు ఉంటే అందరు పోతారు. రైట్, థ్యాంక్ యూ అండి. చూసారు కదా, మొత్తానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి వాదన ఒకటే, పూర్తి స్థాయిలో కూడా టాపిక్ డైవర్షన్ కోసం మాత్రమే ఫోన్ ట్యాంపరింగ్ కొనసాగుతుంది. భవిష్యత్తులో కూడా మరికొంతమందిని పిలిచే అవకాశం కూడా ఉంటుందని కూడా వారు వాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది.